नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఈ ల్యాండ్ యాక్చువల్గా సర్వే నెంబర్ 403 అండి, గవర్నమెంట్ సర్వే నెంబర్ 403 షేక్పేట్ విలేజ్. ఈ సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ, బోనో వేకెన్షియా ప్రాపర్టీ. మేము 2010లో ఈ ల్యాండ్ని ఎవరు ఓనర్ లేని రీజన్స్ వల్ల మేము పంచనామా కండక్ట్ చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 2010లో బోర్డు కూడా పెట్టడం జరిగింది, బోర్డు ఎరెక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య 10 days బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందని మా నోటీస్కి వస్తే వెళ్ళి మేము కన్స్ట్రక్షన్ స్టాప్ చేసి వాళ్ళ పర్మిషన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని తెమ్మని అడిగినాం. వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కానీ అవి కానీ ప్రొవైడ్ చేయకపోతే 5 days బ్యాక్ కూడా వాళ్ళని పొజిషన్ వెకేట్ చేసి అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు నాకు మున్సిపల్ పర్మిషన్స్ తెచ్చుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ ల్యాండ్ సర్వే నెంబర్ యాక్చువల్ సర్వే నెంబర్ ఎంటైర్ షేక్పేట్ 403 అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ. ఇది యాక్చువల్గా 2 acres 25 గుంటాస్ షౌకత్ ఉన్నీసా బేగం అనే ఒక ఓనర్, అంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండేది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ డేస్ 1967లో ఇది డిక్లేర్డ్ యాజ్ బోనో వేకెన్షియా ప్రాపర్టీ. సబ్సిక్వెంట్గా అది మొత్తం షౌకత్ నగర్ కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం వచ్చిన తర్వాత అక్కడ 2185 square meters పార్సల్ ఆఫ్ ల్యాండ్ అక్కడ మిగిలిపోయింది. సో దాన్ని మేము 2010లో మేము పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ బోనో వేకెన్షియా ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మేము పొజిషన్లోకి తీసుకున్న తర్వాత బోర్డు కూడా పెట్టిన తర్వాత అగ్రీడ్ బై దట్ యాక్షన్ దీప్తి ఎవెన్యూస్ అనే వాళ్ళు కోర్టులో WP నెంబర్ 22822 of 2010 ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రేయర్ వాళ్ళు ఓనర్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఫాల్స్ డాక్యుమెంట్స్ క్లెయిమ్తోనే వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయినారు. కోర్టు ఏం చేసింది, 2010లోనే ఆర్డర్స్ ఇచ్చేసి మా యాక్షన్ కరెక్ట్గా లేదు, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం లేదు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్స్ పాస్ చేయమని స్టేటస్ కో టిల్ దట్ ఎక్సర్సైజ్ కంప్లీటెడ్ మెయింటైన్ స్టేటస్ కో అని కూడా అన్నది కోర్టు. ఈ స్టేటస్ కో ఉండగా మేము రిట్ అప్పీల్ 10/2011లో రిట్ అప్పీల్ ఫైల్ చేస్తాం 10/2011. ఈ రిట్ అప్పీల్ కూడా పెండింగ్ ఉండగా సిన్స్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్ అండ్ ఆల్సో స్టేటస్ కో ఆర్డర్స్ ఆర్ పెండింగ్ ఉండగా వీళ్ళు ఏం చేసిండ్రు, దీప్తి ఎవెన్యూస్ సమ్ ఏదో థర్డ్ పార్టీకి లీజ్ అగ్రిమెంట్ ఏదో చేసి వైన్స్కి లీజ్ ఇచ్చారు. అతను ఎక్సైజ్ పర్మిషన్ తీసుకొని ఒక షెడ్ వేసుకొని టెంపరీగా లీజ్ వైన్స్ నడిపిస్తున్నాడు సమ్ చైతన్య రెడ్డి అని అతను. సో ఈ యాక్షన్ మాకు ఈ 1 week నుంచి కంప్లైంట్స్ రావడము, మేము అది షాప్ క్లోజ్ చేయించడం జరిగిన వాళ్ళు కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము అది సిఐకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద FIR రిజిస్టర్ చేయమని, ఆ తర్వాత సీజింగ్కి పర్మిషన్ అడిగి పోలీస్ ప్రొటెక్షన్తో మేము సీజ్ చేయడం జరిగింది. ఈ దీప్తి ఎవెన్యూస్ రిప్రజెంటెడ్ బై ఉపేందర్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నా అని చెప్తున్నాడు. అతను కూడా ఎట్లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటే చేయట్లేదు. నీ లీజ్ అగ్రిమెంట్స్ చూపించండి, మీరు మీ ఎక్సైజ్ పర్మిషన్ ఒకటి మాత్రం ఇచ్చిండు, మీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ చూపించండి అంటే కూడా ఇక్కడ GHMC కూడా ఎట్లాంటి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళకి. అతను ఏమంటున్నంటే కన్స్ట్రక్షన్ ఏం లేదు, ఊరికే టెంపరీ షెడ్ వేసుకున్నాను అంటున్నాడు. ఫైనల్గా వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మేడం? ఫైనల్గా ప్రెసెంట్ అయితే కోర్టులో మేము వాళ్ళు ఇప్పుడు నేను IA కూడా ఫైల్ చేస్తానండి. మా రిట్ అప్పీల్ 10/2011లో IA ఫైల్ చేసుకునే ఆప్షన్ ఉంది మాకు, ఎందుకంటే వాళ్ళు స్టేటస్ కో ఆర్డర్స్ని వైలేట్ చేశారు కాబట్టి దాంట్లో IA ఫైల్ చేసి వాళ్ళ WP ఆర్డర్స్ని సెట్ అసైడ్ చేసి ఆర్డర్స్ గవర్నమెంట్ ఫేవర్లు ఇవ్వమని కోర్టులో ఫైల్ చేస్తాం. మామూలుగా ఆఫీస్ అవర్స్ లోనే మీరు సీజింగ్ చేయాల్సి వస్తుంది కదా, ఇంత రాత్రిలో కాదండి, మేము 5K లెటర్ పెట్టినాం PSకి. వాళ్ళు మాకు కానిస్టేబుల్ అంటే వాళ్ళ దగ్గర పోలీస్ ఫోర్స్ లేక అందులో వైన్స్ వాళ్ళ నైట్ కదా ఈవినింగ్ అట్లా మేము డైరెక్ట్గా వెళ్ళి చేయొద్దు. సో మాకు ప్రొటెక్షన్ ఇచ్చేసరికి 6:37 అయింది, 7 o'clock ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. మేము అప్పుడు మన December 3rd ఆ టైం అనుకుంటండి, కౌంటింగ్ 2nd 3rd ఆ టైంలో మా RI వెళ్ళి 2 times ఆపినాడు అంటే సమ్ ఏదో షెడ్ స్టేజ్లో. వాళ్ళు మేము ఆపేస్తామని చెప్పిండ్రు, మళ్ళీ కంటిన్యూ నైట్ అవర్స్ ఎక్కువ వర్క్ చేసారు వాళ్ళు. 15 daysలో కూడా మీరు పక్క వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేసినా కూడా నైట్ టైమ్స్లో వర్క్ చేసి కన్స్ట్రక్షన్ ఏదో టెంపరీ షెడ్ ఇస్తున్నారు. డే టైంలో మేము చూసినప్పుడు ఎప్పుడు వర్క్ జరగలేదు. సో అందులో ఏంటంటే ఆ కోర్ట్ ఆర్డర్లో కూడా మా యాక్షన్ని కొంచెం కోర్టు
ప్రొసీజర్ వైలేట్ చేసినారని చెప్పి మాకు పెనాల్టీ కూడా వేయడం జరిగింది. కాబట్టి మేము దాంట్లో డిమాలిషన్ కానీ అట్లాంటి డెసిషన్కి వెళ్లకుండా మనం కన్స్ట్రక్షన్ స్టాప్ చేయమని అడిగినాం. ఈవెన్ దో మెనీ టైమ్స్ రిక్వెస్టెడ్ అప్పీల్, వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపలేదు, కంటిన్యూగా నైట్ టైంలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ మధ్య 15 days బ్యాక్ వైన్స్ ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఆ వైన్స్ని మేము ఇప్పటివరకు 1 week 10 days నుంచి క్లోజ్ చేయించడానికి ట్రై చేస్తున్నాము. అక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఇవాళ మేము సీజ్ చేయడం జరిగింది. బాధ్యత బీయింగ్ గవర్నమెంట్ అఫీషియల్గా నాకు ఉంది. సో ఆ ల్యాండ్ మీద మా ఇంట్రెస్ట్ ఉంది. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇస్ ఇన్వాల్వ్డ్ అగైన్స్ ద ల్యాండ్. సో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ వరకే మా బాధ్యత. ఎక్సైజ్ ఈ వైన్ షాప్ అనేది మాకు సంబంధం లేదు. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి, ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలి, ఏరియా ఏది, లొకాలిటీ ఏది, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటివి, అవి వీఆర్ నో వే కన్సర్న్. ఇప్పుడు సీజ్ చేసినందుకు మీకు నా అధికారుల నుంచి ఏమైనా ఫోన్లు వచ్చాయండి, రాజకీయ నాయకుల నుంచి కానీ మీకు ఏమైనా రాలేదండి. నేను ఎట్లాంటివి అయితే లిఫ్ట్ చేయలేదు.